హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే కంపెనీ వాళ్ళు మనకు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. మన ఇన్కమ్ పెంచడానికి ఒక మంచి ఇన్కమ్ తీసుకొచ్చారు. ఇన్ని రోజులు మన టీం వాళ్ళు ర్యాంక్ అచీవ్ అయితే మనకి ఎటువంటి ఇన్కమ్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మన 20 లెవెల్లో ఉన్న వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళైనా సరే ర్యాంక్ అచీవ్ అయితే మనకి ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళు బ్రాంచ్ అయితే 30 రూపీస్ వస్తుంది. అంటే మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులోకి వెళ్ళి ఒకరు బ్రాంచ్ అయితే 30 వస్తుంది, ఇద్దరు అయితే 60, ముగ్గురు అయితే 90. ఈ విధంగా ఒక్కరికి 30 రూపీస్ వస్తుంది. అదేవిధంగా మీ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు బ్రాంచ్ అయితే మీకు 25 వస్తుంది. అంటే ఒక్కరు బ్రాంచ్ అయితే అట్లా అక్కడ ఎంతమంది బ్రాంచ్ అయితే అన్ని 25 మనకు వస్తాయి. ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఒక 10 మెంబర్స్ బ్రాంచ్ అయ్యారనుకోండి, 25 × 10 250 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా థర్డ్ లెవెల్లో ఉన్నవారు బ్రాంచ్ అయితే 20 రూపీసు, ఫోర్త్ లెవెల్లో ఉన్నవారు బ్రాంచ్ అయితే 15 రూపీసు, ఫిఫ్త్ లెవెల్లో ఉన్నవారు బ్రాంచ్ అయితే 10 రూపీసు. ఇక 6th నుంచి 20 లెవెల్లో ఉన్న వాళ్ళు బ్రాంచ్ అయితే 5 రూపీస్ వస్తుంది. ఈ విధంగా ఒకవేళ మీ ఫస్ట్ లెవెల్లో ఉన్నవారు సిల్వర్ అయ్యారనుకోండి, మీకు 70 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు సిల్వర్ అయితే 50 రూపీసు, థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు సిల్వర్ అయితే 40, ఫోర్త్ లెవెల్లో 30, ఫిఫ్త్ లెవెల్లో 20. ఇక 6th నుంచి 20 లెవెల్ వరకు ఒక్కొక్కరికి 10 రూపీస్ వస్తుంది. ఈ విధంగా గోల్డ్ అయ్యారనుకోండి మీరు డైరెక్ట్ ఉన్న వాళ్ళు, అప్పుడు ఒక్కరికి 700, సెకండ్ లెవెల్ ఉంటే 500, థర్డ్ లెవెల్లో 300, ఫోర్త్ లెవెల్లో 200, ఫిఫ్త్ లెవెల్లో 100, 6th నుంచి 20 లెవెల్ వరకు ఒక్కొక్కరికి 50, అంటే ప్రతి లెవెల్లో. ఈ విధంగా వాళ్ళు ప్లాటినం అయ్యారనుకోండి, 3000, 2500, 2000, 1500, 1000, 300 ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయితే 15,000, 10,000, 7,000, 5,000, 2,000, 1,000. ఒకవేళ వాళ్ళు రూబీ అచీవ్ అయితే 30,000, 20,000, 10,000, 8,000, 5,000, 2,500. ఒకవేళ వాళ్ళు డైమండ్ అచీవ్ అయితే 50,000, 30,000, 20,000, 15,000, 10,000, 5,000. ఈ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి నోట్ ఇచ్చారు మన కింద. నోట్ ఏంటిదంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు బ్రాంచ్ ర్యాంక్లో ఉన్నారు, మీ టీం వాళ్ళు సిల్వర్ అయ్యారనుకోండి, మీరు మాత్రం బ్రాంచ్ ర్యాంకుల్లోనే ఉన్నారు, కానీ మీ టీం వాళ్ళు సిల్వర్ అయ్యారు. అప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది, కానీ ఆ ఇన్కమ్ అనేది మీరు వాడుకోరాదు. ఆ ఇన్కమ్ అనేది మీకు హోల్డ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ ర్యాంక్ అచీవ్ అవుతారో అప్పుడు మీరు ఆ ఇన్కమ్ను వాడుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ర్యాంక్ అచీవ్ కాలేదు, మీ టీంలో ఉన్న వాళ్ళు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు, అప్పుడు మీకు 30 రూపీస్ వస్తుంది, కానీ దాన్ని వాడుకోరాదు. దాన్ని ఎప్పుడు వాడుకోవాలంటే మీరు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత వాడుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు బ్రాంచ్ ర్యాంక్లో ఉన్నారు, మీ టీంలో ఒకరు గోల్డ్ అయ్యారు, అప్పుడు మీకు 700 రూపీస్ వాలెట్లో యాడ్ అవుతాయి, కానీ వాటిని మీరు వాడుకోరాదు. మీరు ఎప్పుడైతే గోల్డ్ అవుతారో అప్పుడు మాత్రమే 700 వాడుకోవచ్చు. కాబట్టి మీరు త్వరగా ర్యాంకులు అచీవ్ అయితే మీ టీంలో ఉన్న వాళ్ళు ఏ ర్యాంక్ అచీవ్ అయినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి తొందరగా మీరు ర్యాంకుల మీద ఫోకస్ చేసుకోండి, మంచి ఇన్కమ్ తీసుకోండి. చాలా అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ కూడా ఇన్ని రోజులు మన టీంలో ఉన్న వాళ్ళు ర్యాంక్ అచీవ్ అయితే మనకు ఎటువంటి ఇన్కమ్ వచ్చేది కాదు. ఓన్లీ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ర్యాంక్ అచీవ్ అయితేనే మనం సిల్వర్, గోల్డ్, డైమండ్ అయ్యేవాళ్ళం. జస్ట్ మన ర్యాంకులు మారేటి. కానీ ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి 20 లెవెల్లో ఎవరు ర్యాంక్ అచీవ్ అయినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అది కూడా అన్లిమిటెడ్. ఎంతమంది ర్యాంక్ అచీవ్ అయితే అంత ఇన్కమ్ వస్తుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. చాలా మంచి గుడ్ న్యూస్. చాలా ఇన్కమ్ పెరుగుతుంది దీని ద్వారా. మీరు చాలా మంచి వర్క్ చేసుకోండి. చిన్న ఇష్యూలకు చాలామంది నెగిటివ్ అవుతున్నారు. 2 యాప్లు ఎందుకు, 3 యాప్లు ఎందుకు, పనికొచ్చే యాప్లు ఉంచుకుంటే తప్పు లేదు కదా. పనికి రాని యాప్లు మన ఫోన్లో ఎన్నో ఉంటాయి. పనికొచ్చే యాప్లు ఉంచుకోవడం వల్ల తప్పు లేదు. మనది గవర్నమెంట్ గైడ్లైన్స్కి అనుగుణంగా వర్క్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా సర్వీస్కి ఒక యాప్, బిజినెస్కి ఒక యాప్, ఈ విధంగా కంపెనీ తీసుకొస్తుంది. లాంగ్ టైం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అప్డేట్ అవుతుంది. ఏదో టెంపరీ అయితే ఈ విధంగా మనకు కంపెనీ ఉండదు, వాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోతారు. కానీ మనది లాంగ్ విజన్ ఉంది కాబట్టి ఈ విధంగా చేంజెస్ అనేవి అవుతున్నాయి. మంచి ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి మీరు టీం ఎంత పెంచుకుంటే మీకు అంత ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్. మీ టీంను పెంచుకోండి,
అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాంచ్ ఉంది. మీకు డైరెక్ట్ ఎంతమంది బ్రాంచ్ అయితే అన్ని 30లు వస్తాయి ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో ఎంతమంది బ్రాంచ్లు అయితే అన్ని 25లు వస్తాయి. ఫస్ట్ లెవెల్లో ఎంతమంది సిల్వర్లు అయితే అన్ని 70లు వస్తాయి. ఈ విధంగా అన్లిమిటెడ్ మనీ తీసుకోవచ్చు. కాబట్టి అందరూ ర్యాంకుల మీద ఫోకస్ చేసుకోండి, టీమును పెంచుకోండి. మంచి ఇన్కమ్ అండి. ఇది చాలా గుడ్ న్యూస్. ఇది ఎక్కడైనా కూడా మన టీం వాళ్ళు ర్యాంక్ అచీవ్ అయితే మనం జస్ట్ మన ర్యాంక్ చేంజ్ అవుతుంది, కానీ ఇక్కడ మన టీం వాళ్ళు ర్యాంక్ అచీవ్ అయినా కూడా ఇన్కమ్ వస్తుంది. చాలా మంచి అప్డేట్ ఇది. అసలు ఇటువంటి అప్డేట్ అనేది మనకి ఎక్కడ ఏ కంపెనీలో లేదు. మంచి అప్డేట్ ఇది. మంచి ఇన్కమ్ తీసుకోవడానికి, మన ఇన్కమ్ పెరగడానికి కంపెనీ మంచిగా ఆలోచిస్తుంది. ఒక కస్టమర్లను, యూజర్లను మంచి లక్షాధికారులు, కోటీశ్వరులను చేయడానికి మంచి కాన్సెప్ట్తో వచ్చింది. ఇంత మంచి అవకాశం మనకు రాదు కూడా, నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇంత ఈజీ కాన్సెప్ట్ చేయకపోతే మీరు ఎక్కడ కూడా సంపాదించుకోలేరు. కాబట్టి జెడ్పేను నిర్లక్ష్యం చేయకండి, ఫోకస్ చేసుకోండి. ఒక జస్ట్ 1 year 2 yearలో మనం కోటీశ్వరులం అవుతాము, అన్ని సర్వీసెస్ వస్తాయి. కాబట్టి చాలా మంచి అప్డేటు ఇది. మీ టీం అందరికీ ఫార్వర్డ్ చేయండి. మంచి అప్డేటు, మంచి వర్క్ చేసుకోండి, మంచి ఇన్కమ్ తీసుకోండి.